వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్సుకాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క జెస్సుకాస్ క్రియేటివ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మీ ముందుకు వస్తాము. ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నందమూరి తారక రామారావు గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క మూవీ దేవర మూవీ యొక్క ట్రైలర్ గురించి మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చాము. మొదటి నుంచి కూడా దేవర యొక్క స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ప్రీ ప్లాన్డ్ తోటి కొరటాల శివ స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి, దాని తర్వాత స్టోరీ నేరేషన్ అల్లుకున్న దగ్గర నుంచి, మరియు అప్పుడు స్టార్టింగ్లోనే చాలా చక్కగా క్రియేట్ చేసుకొని స్క్రిప్ట్ మొత్తాన్ని పక్కాగా తయారు చేసుకొని ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో భాగంగానే మొట్టమొదటిగా మంచి క్లాసికల్ సాంగ్ని జాన్వీ కపూర్ మరియు ఎన్టీఆర్ యొక్క కాంబినేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగు చాలా ప్రేక్షకుల్ని చాలా మంత్రముగ్ధులను చేసింది. ఎందుకంటే క్లాసికల్ సాంగు అయినటువంటి అప్పుడు శ్రీదేవితో ఎన్టీఆర్ చేసినటువంటి క్లాసికల్ సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో అదే స్థాయిలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసినట్లుగా మన యొక్క సాంగ్ అనిపించడం జరిగింది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ కూడా ఆ విధంగానే వాళ్ళు డ్యాన్సెస్ క్రియేట్ చేసి ప్రేక్షకులలో హైప్ను క్రియేట్ చేశారు. తర్వాత వచ్చినటువంటి ఎలాగైతే ఎన్టీఆర్కి వెన్నతో పెట్టిన విద్య అయినటువంటి డ్యాన్సుల్లో ఎక్స్ప్రెస్ లాగా దూసుకుపోయేటువంటి జూనియర్ ఎన్టీఆర్కి సరైనటువంటి స్టెప్పులు పడితే థియేటర్ దద్దరిల్లిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలోనే కిలికిలి అనేటువంటి సాంగ్ విషయంలో శేఖర్ మాస్టర్ వేసినటువంటి స్టెప్పులకి మామూలు కూడా కాదు, యూట్యూబ్ షేక్ అయిపోతుంది ఆ యొక్క సాంగులకి. దాని ద్వారా కూడా మరో హైప్ క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి ఎంతో కాలంగా RRR తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క సినిమా యొక్క రిలీజింగ్ డేటు రానే వచ్చింది. ఆ డేటుకు ముందు సినిమా ట్రైలర్ పడింది. ఆ ట్రైలర్ చూసినటువంటి ప్రేక్షకులు, పాన్ ఇండియా ప్రేక్షకులు మొత్తము 24 అవర్స్లో 55 మిలియన్ వ్యూస్ సాధించి బెస్ట్ మూవీగా, ఫస్ట్ మూవీగా అన్ని వ్యూస్ సాధించినటువంటి మూవీగా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఆ మూవీ యొక్క ట్రైలర్ను ఒకసారి మనం అందరూ చూసినట్లయితే ఆ ట్రైలర్లో ఎన్టీఆర్ పలికినటువంటి హావభావాలు కానీ, వచ్చేటువంటి యాక్షన్ సీన్స్ కానీ వేరే రేంజ్లో ఉన్నాయని ప్రేక్షకులే కాదు ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా చూసినట్లయితే ఇంకా దాంట్లో వచ్చేటువంటి పలికేటువంటి డైలాగ్స్, ఒక్కొక్క డైలాగులు మరియు ఎన్టీఆర్ యొక్క ఇంట్రడక్షన్ కానీ, దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ గురించి చెప్పేటువంటి కొన్ని డైలాగ్స్ కానీ, మరియు సైఫ్ అలీ ఖాన్కి మరియు జూనియర్ ఎన్టీఆర్కి పలికేటువంటి మధ్య ఉన్న సంభాషణలు కానీ ఒకరినొకరికి నువ్వు నేనన్నట్లుగా ఆ యొక్క మూవీలో వాళ్ళ మీద సంభాషణలు రావడం జరిగింది. ఈ సంభాషణలు మరియు ఎన్టీఆర్ యొక్క డ్యాన్సు మరియు అతని యొక్క యాక్షన్ సన్నివేశాలు చూసినట్లయితే ఎన్టీఆర్ యొక్క నటన అంతకుముందే వేరే లెవెల్లో ఉంటుంది, ఇంకా హై రేంజ్లో వెళ్ళేటువంటి అవకాశంగా ఉంది. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావడంతో అసలుకి యావత్ భారతదేశంలో కూడా ఎన్టీఆర్ యొక్క హవా నడిచేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే సెప్టెంబర్ 27 వరకు ఆగక తప్పదు. సెప్టెంబర్ 27 వరకు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేటువంటి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనం చూద్దాము. 100% ఎన్టీఆర్ అభిమానుల యొక్క అభిప్రాయాలు మనం చూస్తున్నట్లయితే వండర్స్ క్రియేట్ చేస్తుంది. మరియు ఎన్టీఆర్ యొక్క పేరు మళ్ళా ఇండియా స్థాయిలో మారుమోగిపోతుందని వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద రిలీజింగ్ డేట్ 27th September. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.